హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కాంప్లిమెంట్ ఆఫ్ అ సెట్ గురించి నేర్చుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఈరోజు వీడియోలోని ఎక్సర్సైజ్ 1.5 స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.5లో మ్యాక్సిమం అన్ని కాంప్లిమెంట్స్ ఫైండ్ చేయడమే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సమ్. లెట్ u ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. a ఈక్వల్ టు 1 2 3 4, b ఈక్వల్ టు 2 4 6 8, c ఈక్వల్ టు 3 4 5 6. సో ఫైండ్ a కాంప్లిమెంట్, b కాంప్లిమెంట్, a యూనియన్ c హోల్ కాంప్లిమెంట్, నెక్స్ట్ a యూనియన్ b హోల్ కాంప్లిమెంట్, a కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్, b మైనస్ c హోల్ కాంప్లిమెంట్. సో ఇవన్నీ ఫైండ్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్లో. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఏ కాంప్లిమెంట్ అడిగారు. సో ఏ కాంప్లిమెంట్ ఫైండ్ చేయడానికి మనం u మైనస్ ఏ తీసుకుంటాం. u అంటే 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ సెట్లోని 1 2 3 4 ఉన్నాయి. సో మనకి ఇందులో ఏ యూనివర్సల్ సెట్లో నుంచి ఏ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఏ కాంప్లిమెంట్ సెట్లోకి వస్తాయని చెప్పాను కదా. సో ఇందులో 1 2 3 4 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 5 6 7 8 9 ఇది ఏ కాంప్లిమెంట్ సెట్. సో సెకండ్ వన్ వచ్చేసి బి కాంప్లిమెంట్ సెట్. సేమ్ ఇది కూడా u మైనస్ బి చేస్తాం. ఇక్కడ u ఏంటి 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి సెట్ ఏంటి 2 4 6 8. సో ఈ రెండిట్లోని క్యాన్సిల్ చేద్దాం. 2 4 6 8 రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 1 3 5 7 9. ఇది బి కాంప్లిమెంట్ సెట్. థర్డ్ వన్ వచ్చేసి ఏ యూనియన్ సి. ఇది సో ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అన్నారు. సో దీన్ని ఏం చేస్తాం, u మైనస్ ఏ యూనియన్ సి చేస్తాం. సో మనం డైరెక్ట్గా చేయొచ్చు, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేసి తర్వాత మొత్తం సాల్వ్ చేద్దాం. సో ఏ యూనియన్ సి తీసుకుందాం. ఏ సెట్ ఏంటి 1 2 3 4. యూనియన్ సి సెట్ ఏంటి 3 4 5 6. సో మనం యూనియన్ అంటే సో ఏ యూనియన్ సి, యూనియన్ అంటే ఏమనుకున్నాం మనం, అన్ని ఎలిమెంట్స్ ఒక సెట్లోని రాస్తాం. టూ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ వితౌట్ రిపిటేషన్ రాస్తాం. సో 1 2 3 4. ఇక్కడ సెకండ్ సెట్లో 3 4 ఉంది. ఆల్రెడీ వన్స్ రాసాం కాబట్టి సెకండ్ టైం రాయక్కర్లేదు. 5 6 ఇది ఏ యూనియన్ సి. ఇప్పుడు u మైనస్ ఏ యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ కావాలి. సో 1 2 3 4 యూనివర్సల్ సెట్లో ఉంది. 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ సికి ఎంత వచ్చింది 1 2 3 4 5 6. సో మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ 2లో ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 వరకు వచ్చాయి. సో 7 8 9 ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ సెట్. అర్థమైందా? సో ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ బిట్ సేమ్ ఇలానే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఇందాకలానే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ యూనియన్ బి ఏ 1 2 3 4 యూనియన్ బి ఏంటి 2 4 6 8. సో యూనియన్ అంటే వితౌట్ రిపిటేషన్ నెంబర్స్ రాయాలి కదా. 1 2 2 అయిపోయింది, 3 4 ఇక్కడ 4 అయిపోయింది. సో 6 8. ఇప్పుడు ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కావాలి కదా. u మైనస్ ఏ యూనియన్ బి
రాస్తాం. యూ సెట్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ బికి 1 2 3 4 6 8 1 లేదు 2 3 4 నెక్స్ట్ 6 8. సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్కి 5 7 9. ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దానికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ మైనస్ ఏ చేద్దాం. యూ మైనస్ ఏ చేస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం చేసాం కదా ఫస్ట్ బిట్లోని ఎంత వచ్చింది 5 6 7 8 9. సో యూ మైనస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్. అగైన్ దీన్ని మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్కి మళ్ళీ హోల్ కాంప్లిమెంట్ చేయాలి. అంటే యూనివర్సల్ సెట్లో నుంచి చూద్దాం. యూనివర్సల్ సెట్లో నుంచి 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఈ సెట్ 5 6 7 8 9. సో దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 2 3 4 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఏ. దీన్ని బట్టి ఈ సమ్ బట్టి ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి, బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. సో ఫస్ట్ మనం బి మైనస్ సి, ఇక్కడ యూ మైనస్ బి మైనస్ సి చేయాలి. సో ఫస్ట్ మనం బి మైనస్ సి చేద్దాం. బి మైనస్ సి, బి అంటే 2 4 6 8, సి అంటే 3 4 5 6. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 8 మనకి బి సెట్లో మిగిలింది. సో 2 8 రాసుకుందాం. ఇప్పుడు యూ మైనస్ బి మైనస్ సి. సో యూనివర్సల్ సెట్లో 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఈ సెట్ 2 8. రిమైనింగ్ ఏం మిగులుతుంది 1 3 4 5 6 7 9. సో యూ మైనస్ బి మైనస్ సి అంటే బి మైనస్ సి కాంప్లిమెంట్. ఈ సమ్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ వస్తే అగైన్ వీడియో చూడండి, లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్సర్సైజ్ 1.5 సెట్స్ చాప్టర్లో ఉన్నాం కదా. ఎక్సర్సైజ్ 1.5 సెకండ్ క్వశ్చన్లో ఇఫ్ యూ ఈక్వల్ టు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఏ ఈక్వల్ టు ఏబిసి, బి ఈక్వల్ టు డిఈఎఫ్జి, సి ఈక్వల్ టు ఏసిఈజి, డి ఈక్వల్ టు ఎఫ్జిహెచ్ఏ. సో మనకి ఏ కాంప్లిమెంట్ కావాలి, బి సి కాంప్లిమెంట్, డి కాంప్లిమెంట్ కావాలి. ఈ కాంప్లిమెంట్స్ కావడానికి మనకి ఫస్ట్ సమ్లో నేర్చుకున్నాం కదా, అలాగే రాయాలి ఫస్ట్. సో ఏ కాంప్లిమెంట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, యూ మైనస్ ఏ సెట్స్ని. సో యూ సెట్ అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మైనస్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏ బి సి. సో ఇందులో ఏ, ఇందులో బి, సి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, డి ఈ ఎఫ్ జి హెచ్. సో డిఈఎఫ్జిహెచ్ ఇది ఏ కాంప్లిమెంట్ సెట్. బి కాంప్లిమెంట్కి యూ మైనస్ బి. యూ అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మైనస్ బి సెట్ ఏంటి చూడండి, డి ఈ ఎఫ్ జి. సో డి నెక్స్ట్ ఈ ఎఫ్ జి క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు యూ సెట్లో ఏం మిగిలాయి, ఏబిసి హెచ్.
నెక్స్ట్ సి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. సి యూ మైనస్ సి, యూనివర్సల్ సెట్ రాయండి. ఫస్ట్ ఏబిసిడి జిహెచ్. నెక్స్ట్ సి సెట్ ఏంటి? ఏసిఈజి, ఏసిఈజి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ బిడిఎఫ్హెచ్. ఫోర్త్ వన్ డి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. యూ మైనస్ డి, యూ ఏంటి? ఏబిసిడిఈఎఫ్జిహెచ్ మైనస్ ఎఫ్జిహెచ్ ఏ. సో ఏ క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ బి లేదు, సిడి లేదు, డి లేదు, ఈఎఫ్ ఉంది, జిహెచ్. సో బిసిడిఈ. ఇది మీకు ఏమైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి, లేదా అగైన్ వీడియో చూడండి.